వాసంశెట్టి సుభాష్కు టికెట్ ఇవ్వదంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. వాసంశెట్టి సుభాష్ వద్దు, ఇన్ఛార్జీలే ముద్దు అంటూ నిరసన తెలిపారు. సుభాష్కి టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ హైకమాండ్కు హెచ్చరికలు జారీ చేశారు. వాసంశెట్టి సుభాష్కు వ్యతిరేకంగా ప్లకార్డ్స్ ప్రదర్శించారు. సుభాష్కు టికెట్ ఇవ్వదంటూ కార్యకర్త ఆత్మహత్య యత్నం చేశారు. టీడీపీ జనసేన అభిమానులు ప్లకార్డులు కుర్చీలు తగలబెట్టారు. టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్, రేవు శ్రీను, వెంకటరమణలకు మాత్రమే టికెట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. శెట్టి బలిజలకు పార్టీలో అన్యాయం జరుగుతుందని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రాపురంలో చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు నేతలు. రామచంద్రాపురం టీడీపీ జనసేన విస్తృత స్థాయి సమావేశం రసాభాసగా సాగింది. టీడీపీ నేత వాసంశెట్టి సుభాష్కు టికెట్ ఇవ్వద్దంటూ జనసేన టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక స్థానిక నేతలతో ఏమంటున్నారు మా ప్రతినిధి ప్రకాష్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఏపీలో రాజకీయ సమీకరణలు సర్వేగంగా మారుతున్నాయి. ప్రధానంగా జనసేన టీడీపీ పొత్తులో ప్రధానంగా ఇటీవల టికెట్ల ప్రకటన అయితే జరిగింది. 94 సీట్లు అయితే టీడీపీ ప్రకటించింది. అలాగే 5 స్థానాలు అయితే ఏపీ వ్యాప్తంగా జనసేన ప్రకటించింది. ఈ నేపథ్యంలో వివాదాస్పదంగా ఉన్నటువంటి కొన్ని స్థానాలను అయితే తూర్పుగోదావరి జిల్లాలో ప్రకటించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా రామచంద్రపురం నియోజకవర్గంలో సీటు జనసేన కేటాయిస్తారా, టీడీపీ కేటాయిస్తారా, లోకల్ అభ్యర్థి కేటాయిస్తారా లేదా నాన్ లోకల్ కేటాయిస్తారంటూ గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు టీడీపీ జనసేన కలిపి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. విస్తృత స్థాయి సమావేశంలో ఈ రోజు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అలాగే పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. అసలు విస్తృత స్థాయి సమావేశం ఏమేమి చర్చించారు మరి విషయాలు మనదాం. సార్ చెప్పండి, ఈ రోజు విస్తృత సమావేశం జరిగింది, ఏ అంశాలు చర్చించడం జరిగింది? ప్రధానంగా ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశామంటే 9వ తారీఖుని చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం సమావేశం రామచంద్రపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేశారు. దానికి విస్తృతంగా జన సమీకరణ చేసి జన సైనికులని ఈ తెలుగుదేశం నాయకుల్ని సమీకరించాలనే ఉద్దేశంతో ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అందుకోసమే చంద్రశేఖర్ గారు, నేను, మిగిలినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు రేవు శ్రీను గారు, రాయపిరెడ్డి రాజా గారు, కాదా వెంకటరమణ గారు, అలాగే మేడిశెట్టి సూర్యనారాయణ గారు, ముఖ్యమైనటువంటి నాయకులందరినీ కూడా సమీకరించి జన సమీకరణ కోసమే మీటింగ్ పెట్టాం. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే మీరు మీటింగులు పెట్టి జనాన్ని రమ్మని మీరు పెడుతున్నారు. అక్కడ సీటు ఆల్రెడీ నాకు వచ్చిందని ఒక వ్యక్తి బాహోటంగా అధిష్టానం నన్ను చేసుకోమంది అని ఒక వ్యక్తి తిరుగుతున్నారు. అతను దళిత వ్యతిరేకి, లేకపోతే ఇంకొకటి మీ ఇష్టానుసారం మీరు సీట్లు ఇచ్చేస్తే మేము చేయడానికి సిద్ధంగా లేము, మా మనోభావాలు కూడా వినండి అని వాళ్ళు ఉవ్వెత్తున వారి నిరసన, ఆ వ్యక్తి మీద నిరసన తెలియజేసి అధిష్టానం మంచి నిర్ణయం తీసుకోమని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలన్నీ కూడా అధిష్టానానికి చేరవేస్తాం. మాకు తెలుసున్నంత వరకు ఇంకా ఇక్కడ టికెట్ ఎవరికి ఖరారు చేయలేదు. మరి అటువంటి నిర్ణయం తీసుకుంటారని కూడా మేము అనుకోవడం లేదు. అధిష్టానం మంచి నిర్ణయమే తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాం. కానీ మీటింగ్లో దురదృష్టవశాత్తు అతను తిరగడం వల్ల కార్యకర్తల్లో ఒక అలజడి ఏర్పడి కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది. దానికి చింతిస్తున్నాం. వాళ్ళని ఒక వ్యక్తి అయితే కిరసనాలు పోసుకుని తగలబెట్టుకునే స్థాయికి కూడా వచ్చేసారు. కొంతమంది అయితే ప్లకార్డ్స్ పెట్టి
నిరసన, ఆ వ్యక్తి మీద నిరసన తెలియజేశారు. కాబట్టి ఈ ఆందోళన అంతా కూడా అధిష్టానం దృష్టికి చేరవేస్తాం. అధిష్టానం నిర్ణయం ఏం తీసుకుంటుందో వేచి చూస్తాం. మంచి నిర్ణయమే తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ప్రధానంగా బీసీలకి సంబంధించిన బలిజీకి సంబంధించి ఎవరికి కూడా సీటుగా అనేది పరిస్థితి ఉంది. జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు. కాకినాడ రూరల్లో కూడా ఇదే పరిస్థితి. పిల్లి అనంతలక్ష్మి సంస్థలు కూడా అక్కడ కేటాయించాలి. అక్కడ జనసేన కూడా జరిగింది. ఇంకొక ఏకైక నియోజకవర్గం ఉన్నటువంటి రామచంద్రపురం ఎవరికి ఇస్తారని మీరు ఆశిస్తారు? నేను ఎవరికి ఇస్తున్నారని నేను ఆశించట్లేదు. కానీ నేను మొదటి నుంచి క్రమశిక్షణతో నడిచినటువంటి వ్యక్తిని. మేము మొదటి నుంచి ఇక్కడ జనసేనకి ఇచ్చిన తెలుగుదేశం సపోర్ట్ చేయాలి, తెలుగుదేశానికి ఇచ్చిన జనసేన సపోర్ట్ చేయాలనే భావంతో మేము వెళ్తున్నాం. సామాజిక వర్గాలకు వస్తే చెట్టిబల్జికి ఇచ్చిన కాపు సోదరులు మిగతా కులాలు ఆదరించాలి, అలాగే కాపులకు ఇచ్చిన ఈ చెట్టిబల్జీలు మిగిలిన కులాలు ఆదరించాలని ఒక మంచి సాంప్రదాయంతో ఇక్కడ మేము ఈ 2.5 సంవత్సరాల నుంచి ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఏ సామాజిక వర్గానికి ఇవ్వాలనేది అధిష్టాన నిర్ణయం. ఇందులో నాకు తెలుసున్న రాజకీయ పరిపక్వత ఉన్నంత వరకు కాపుకు కానీ చెట్టిబల్జికి కానీ ఇచ్చే అవకాశాలే ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి ఈ 2 సామాజిక వర్గాల నుంచి ఎవరైతే గెలుస్తారో, ఏ పార్టీకి ఇచ్చే అవకాశం ఉందో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. మేమైతే వ్యక్తిగతంగా కాపులకు ఇచ్చినా చెట్టిబల్జికి ఇచ్చినా కలిసి చేసుకునే మంచి వాతావరణం మేము కలిగిస్తాం. జనసేనకి ఇచ్చినా, తెలుగుదేశం ఇచ్చినా, చంద్రశేఖర్ గారికి ఇచ్చినా, నాకు ఇచ్చినా, నా వరకు వస్తే ఇక్కడ స్థానికంగా మరి లేకపోతే వేరే సామాజిక వర్గానికి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకున్నా నేను కూడా దానికి కట్టుబడి నేను ఉంటానని కూడా నేను నా స్పీచ్లోనే కూడా చెప్పాను. కానీ అసలు ఈ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఎక్కడి నుంచో వచ్చినటువంటి సడన్గా వచ్చినటువంటి వ్యక్తి నిన్నటి వరకు కూడా వేరే పార్టీలో ఎంజాయ్ చేసి వచ్చినటువంటి వ్యక్తికి ఇచ్చేస్తారేమో అని ఆందోళన చెందుతున్నారు. అటువంటిది ఏమీ జరగదని నేను నమ్ముతున్నాను. వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తికి కూడా టికెట్ ప్రచారం అయిందంటూ జరుగుతుంది. ఆయనకి ఇస్తే మీరు అందరూ సపోర్ట్ చేస్తారా? కార్యకర్తల మీటింగ్ అధిష్టాన నిర్ణయం చెప్పిన తర్వాత అధికారికంగా వాసంశెట్టి సుభాష్ అనే వ్యక్తికి సీట్ ఇచ్చినట్టు ఎక్కడా ప్రకటించలేదు. నెంబర్ 1. అసలు తెలుగుదేశానికి ఇక్కడ టికెట్ ఇస్తారో జనసేనకి ఇస్తారో కూడా అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు. వాళ్ళ ప్రకటించిన తర్వాత ఆ ప్రకటన తర్వాత మేమేం చేస్తామో అప్పుడు చెప్తాం. చెప్పండి. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఇక్కడ టీడీపీ క్యాండిడేట్స్ మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? ఇద్దరు కాదని మరో కొత్త క్యాండిడేట్ ఇస్తే మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? అంటే మేము పార్టీలను ఒకటే కోరుకుంటున్నామండి. అసలు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్న నాటి నుంచి కూడా ఈ 2 పార్టీలు వేరు కాదు, ఈ 2 పార్టీలు ఒకటే అనేంత భావంతో మాకు తెలుగుదేశం పార్టీ వారు అప్పచెప్పారు కాబట్టే రెడ్డి సుబ్రహ్మణ్యం గారి అధ్యక్షతన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నన్ను ఇన్ఛార్జిగా నిలబెట్టారు కాబట్టి నా అధ్యక్షతన కూడా ఇద్దరు కార్యకర్తలునే, ఇద్దరు నాయకులు, 2 పార్టీల నాయకులు అందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ ఇప్పటివరకు తీసుకొచ్చాము మేము. ఆయన గతంలో 3 సంవత్సరాల మట్టి నుంచి ఆయన చేస్తున్నారు, 5 సంవత్సరాల మట్టి నుంచి గత ఎలక్షన్స్లో పోటీ చేసి తర్వాత కూడా ఈ 5 సంవత్సరాల మట్టి నుంచి నేను కూడా చేసుకుంటూ వచ్చాను. అంటే ఇప్పుడు మనం పార్టీలు కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ముఖ్యంగా ఆలోచించవలసినవి ఏంటంటే అసలు ఏ వ్యక్తిని మనం సెలెక్ట్ చేస్తున్నామో ఆ వ్యక్తి ప్రజలతో పరిచయం ఉందా లేదా, ప్రజలకు అనుకూలంగా ఉంటాడా లేదా, ప్రజలు మనోభావాలను దెబ్బతినే విధంగా ఏ పార్టీలు కూడా నిర్ణయాలు తీసుకోకూడదు అనేది మా వాదన అండి. ఖచ్చితంగా అదే సుభాష్ అనే మాట మీరు గతం ఈ వారం రోజుల బట్టి నుంచి వినిపిస్తున్న మాట వాస్తవమే. కానీ ఒక పార్టీ ఒక క్యాండిడేట్ని నిర్ణయించిన తర్వాత 2వ పార్టీ వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ క్యాడర్ను పరిచయం చేసుకోవాలి తప్ప దానికంటే అడ్వాన్స్ అయిపోయి పార్టీలు అధ్యక్షులను కూడా ఖాతరు చేయకుండా వాళ్ళు కూడా నిర్ణయం చెప్పకుండా ఇతనే వచ్చేసి నియోజకవర్గంలోకి వచ్చేసి జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తని కలిసేసి నాకు సీట్ ఇచ్చేసారనే వాదన తీసుకొచ్చి ఇలా క్యాడర్ని అంతనే డిస్టర్బ్ చేయడం అనేది మంచి విధానం కాదండి. అది ఏ పార్టీలైనా సరే, ఏ నాయకులైనా సరే, ఏ కార్యకర్తలైనా ఖచ్చితంగా ఖండిస్తారు. అలాంటి స్టెప్ ఎప్పుడైతే తీసుకున్నాడో కార్యకర్తల్లో ఒక వ్యతిరేకతా భావం వచ్చింది. ఒక వ్యతిరేకతా భావం వచ్చిన తర్వాత